తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తన కుమారుడిని తోసినందుకు భక్తుల మధ్య మాట పెరగడంతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. 10 మంది కలిసి ఒకరిని కొట్టడంతో ఆగ్రహించి చేతిలో ఉన్న గాజు బాటిల్తో ఎదుటివారిపై దాడి చేశారు. ఆగ్రహించిన తండ్రి గాజు బాటిల్తో తలపై కొట్టడంతో తలకు తీవ్ర గాయం కావడంతో భక్తుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకుని విజిలెన్స్ సిబ్బంది భక్తులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. సిఆర్ఓ కార్యాలయం వద్ద జరిగిన ఈ ఘటన భక్తుల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. గవర్నమెంట్ జాబే సార్. బిడ్డను నేను ఆడ కూర్చుని తిని సార్. ఆడ కూర్చుండేప్పుడు బిడ్డ వచ్చి నిలిచినోడే నీ కింద కూర్చుని తిని వాళ్ళు పెద్దనైన వయసు మంచి వచ్చి బిడ్డని సైబడి ఇచ్చి ఇట్లా ఇచ్చేసి అట్టబాక్స్ తెచ్చి పెడతారు. నా దగ్గర చెప్తే నీ బిడ్డని తొడుగు పోతానే నువ్వు ఎందుకు ఈడేస్తావే అట్టని చెప్పేసి నీ అడిగి తిని అందరూ జాడాలు వేసిరి. ఏమి ఇప్పుడు చేసి నీ బిడ్డని అట్టని వాడు అది దెబ్బలు తగిన వాళ్ళ వాడు చెప్తారు నీ బిడ్డని ఏం చేసిరి అటని. నా బిడ్డని ఏదైనా చేస్తే నా కోపం ద్వారా వస్తుంది నీ అడుగుతాను నీ అడుగుతాను అట్ట నేను చెప్తాను. నేను కొన్ని అందరూ చేసేది తోసి బిడ్డ వచ్చి జలప్రసాద కింద వచ్చి పడిపోయినాడు. పడిన నా కోపం వేసి నీ బాటిల్ ఎత్తి కొట్టేసింది. కెమెరా కావాలని మీరు చెక్ చేసుకుంటా సార్. అవును సార్. ఈడ ఎముకలు ఇరిగి ఉంటాయి సార్. ఇంట్లో వేసాను సార్. ఈ నొప్పి ఏదో తాగడం వల్ల తప్పు మీరు డిసైడ్ చేయండి. అక్కడ ఏం జరిగిందంటే ఈయన తాలూకు పెట్టి ఆయన జరిపాడు. ఆ పెట్టే వస్తువు ఏదైతే ఉందో వస్తువు జరిపాడు. జస్ట్ ఈయనే అడిగాడు నా వస్తువు ఎందుకు జరిపోయా అని అడిగాడు. నీ వస్తువు నేను జరపలేదు చూసి మాట్లాడని అవతల ఆయన అన్నాడు. నువ్వు నేను చూసేదేంటి ఆ పోలీసులే తెలుస్తారులే అని పోలీసుని పిల్లలు మొదలెట్టాడు ఆయన. పోలీసులు మరి ఇక్కడ అందుబాటులో లేరు. ఈ పోలీసులు వచ్చే లోపు ఆ అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చి మనల్ని మ్యాన్ హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆయన కూడా హ్యాండిల్ చేయడం మొదలు. ఇంక ఒకటే చేతిలో వాటర్ బాటిల్ ఉంది, ఒక షాట్, అక్కడితో క్లోజ్. తర్వాత ఆయన్నే కొట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా అంతే, జనం అంతా ఏకమైపోయారు. ఇంకా అక్కడైతే జరిగింది అదండి.